రేపటి నుంచి విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న విదేశీ అతిథులు, పారిశ్రామిక దిగ్గజాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్లో తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. విశాఖలో శుక్ర శనివారాల్లో భాగస్వామి సదస్సు జరగనుంది. ప్రత్యేక హోదా కోసం బీచ్లో మౌనంగా నిరసన చేస్తామని సోషల్ మీడియా ద్వారా వచ్చిన పిలుపునకు జనసేన, వైకాపా, ఇతర రాజకీయ పక్షాలు మద్దతు తెలపడం వల్ల పోలీసులకు సమస్యగా మారింది. ఈ ఆందోళనల వల్ల ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ప్రకటించారు. మన నగరానికి ఎంతో శాంతియుత నగరం అనే పేరుంది. వేరే ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగే సమయంలో ఎవరికి కూడా ఎటువంటి అనుమతులు ఇవ్వబడవు. వెల్ ఇన్ అడ్వాన్స్ డిసైడెడ్ ప్రోగ్రామ్ ఆన్ సిఏఏ పార్ట్నర్షిప్ సమిట్ అనేది. అదిగాక దేశవ్యాప్తంగా టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు ఎక్కడైనా స్ట్రైక్ చేయొచ్చు అనే రెడ్ అలర్ట్ ఉన్న సమయంలో ఇంత కాంగ్రిగేషన్లో ఆర్కే బీచ్లో అసెంబ్లీ కమ్మని విజ్ఞప్తి చేయడం అనేది సరైన విషయం కాదు. ఎవరు దీన్ని వెనుకున్నారనేది కూడా ప్రజలందరూ కూడా చాలా విజిలెంట్గా, విద్యార్థులు కూడా దీని మీద ఆలోచించాలి. సిఐఐ సదస్సు ప్రాంగణంతో పాటు బీచ్ రోడ్ నుంచి వేదిక వైపు వచ్చే అన్ని రహదారుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. టోటల్ 50 కెమెరాలు సార్, 30 పీటీ జెట్లు, 20 ఫిక్స్డ్ కెమెరాలు సార్. మొత్తం జూమింగ్ ఎవ్రీథింగ్ మొత్తం చేస్తాం. పోలీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతున్నాం సార్. అక్కడ నుంచి పాండురంగ స్వామి గుడి వరకు మొత్తం బీచ్ రోడ్ మొత్తం కవర్ వచ్చి లోకల్ కూడా టోటల్ సీఎం క్యాంప్ ఆఫీస్ కాబట్టి అన్నింటిని కవర్ చేయబోతుంది. సిఐఐ భాగస్వామి సదస్సు కోసం దాదాపు 5,000 మంది పోలీసులను 24 గంటల పాటు విధుల్లో ఉండేలా ప్రణాళికను రూపొందించారు.